ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ఉపవాస ప్రార్థన కూడికకు చేరి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. దేవుడు మీ అందరికీ మంచి ఆరోగ్యమును ఆయుష్ను దయచేయునుగాక. దేవుడు మీ చేతుల కష్టాన్ని దీవించి అన్న వస్త్రాలు సమృద్ధిగా దయచేయునుగాక. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు ఓ చక్కని సందేశాన్ని బైబిల్లో నుంచి మనం నేర్చుకుందాం. ఉపవాస ప్రార్థన వలన కలిగే మేలులు ఏంటి? ఉపవాస ప్రార్థన వలన కలిగే మేలులు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఉపవాసం అనంటే దేవునికి దగ్గరగా ఉండటమే ఉపవాసం యొక్క అర్థం. ఉప అంటే దగ్గరగా అని అర్థం. వాసము అంటే నివసించటం. ఉపవాసం అంటే దేవునికి దగ్గరగా నివసించడం ఉపవాసానికి అర్థం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ ఉపవాస ప్రార్థనలు అంటే దేవునికి చాలా ఇష్టం. ఉపవాస ప్రార్థనలు అంటే దేవునికి చాలా చాలా ఇష్టం. అలా బైబిల్లో మన పితరులు ఎన్నోసార్లు ఎన్నో సందర్భాలలో ఉపవాసాలు ఉండి ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తాం. ఉపవాసాల ద్వారా అనేక కార్యాలు వారు దేవుని కార్యాలని, దేవుని మేలుల్ని చూడగలిగారు, పొందగలిగారు, అనుభవించగలిగారు ఉపవాస ప్రార్థన వలన. అసలు ఉపవాస ప్రార్థన మన పితరులు ఎప్పుడెప్పుడు చేసేవాళ్ళు అంటే, వాళ్ళకి ఏదైనా శ్రమ కలిగినప్పుడు ఆ శ్రమలో నుంచి వారు విడుదల పొందటానికి, ఆ శ్రమలో దేవుడు వారిని రక్షించడానికి ఉపవాసాలుండి ప్రార్థన చేసేవాళ్ళు. రెండవది, వారు ఏదైనా పని తలపెడితే ఆ పని సఫలం కావటానికి, విఫలం కాకుండా సఫలం కావటానికి, ఆ పనిలో జయాన్ని పొందటానికి వారు ఉపవాసాలుండి ప్రార్థనలు చేసేవాళ్ళు. మూడవది, వారు దేవునికి విరోధంగా ఏవైనా తప్పులు చేస్తే ఆ తప్పులకు క్షమాపణ పొందుకోవడానికి పశ్చాత్తాపంతో ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవాళ్ళు. ఇట్లా 3 రకాలుగా మన పితరులు ఉపవాస ప్రార్థనలు చేశారు. అలాగే పాత నిబంధనలో ఉన్నటువంటి భక్తులు, క్రొత్త నిబంధనలో ఉన్న భక్తులు కూడా ఏది చేసినా వారు ఉపవాస ప్రార్థనలతో కార్యక్రమాలని చేసేవాళ్ళు. ఉపవాస ప్రార్థన చేయటం వలన కార్యాలు సఫలమయ్యేవి, విఫలమయ్యేవి కావు. కాబట్టి మన పితరులు పాత నిబంధనలో ఉన్నవారు కానివ్వండి, క్రొత్త నిబంధనలో ఉన్నవారు కానివ్వండి, వారు ఏ కార్యాన్ని తలపెట్టినా ఉపవాసాలుండి ప్రార్థనలు చేసేవాళ్ళు. దానికి కొన్ని ఉదాహరణలు నేను బైబిల్లో నుంచి మీకు చూపిస్తాను. మొదటిగా, వారికి ఏదైనా శ్రమ కలిగినప్పుడు వారు ఉపవాసాలుండి ప్రార్థన చేసేవాళ్ళు అని చెప్పాను కదా. దానికి ఉదాహరణగా ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయము 3వ వాక్యం చదవండి. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 3వ వాక్యం చదవండి. రాజు యొక్క ఆజ్ఞయు శాసనమును ఏ సంస్థానమునకు వచ్చినో అక్కడ ఉన్న యూదులు, చూడండి, అక్కడ ఉన్న యూదులు ఉపవాసముండి మహాదుఃఖములోను, ఏడుపులోను, రోదనములోను మునిగిన వారి
మునిగిన వారైరి. చాలు చాలు చాలు. ప్రియమైన దేవుని పిల్లరా, ఇక్కడ ఎస్తేరు గారి కాలంలో, అంటే యూదులందరూ బబులోను దేశంలో బానిసలుగా ఉన్న కాలంలో హామాను అనేటువంటి యూదుల శత్రువు, యూదులకు విరోధి, ఇతను ఏం చేశాడంటే మొర్దెకై మీద కోపం పెట్టుకుని, మొర్దెకై తాను వచ్చినప్పుడు నమస్కారం చేయట్లేదని కోపం పెట్టుకొని ఏం చేశాడు, మొర్దెకైని మాత్రమే చంపితే చాలా చిన్న పని అది, మొర్దెకైనే కాదు తన జాతి ప్రజలందరినీ కూడా చంపేయాలి అనుకున్నాడు. ఎందుకంటే ఈ మొర్దెకై అనేవాడే ఇలా ఉన్నాడు, మిగిలిన యూదులందరూ కూడా ఇలాగే ఉంటారు కదా అని మొర్దెకై తనకు వంగి నమస్కారం చేయలేదని తన మీద పగ పెట్టుకొని పగ పెట్టుకుని ఏం చేయాలనుకున్నాడు, యోధా జాతిని, మొర్దెకైని యోధా జాతిని లేకుండా చేయాలనుకున్నాడు. దానికి ఒక ప్లాన్ చేసుకుని రాజ ఆజ్ఞను, రాజ శాసనాన్ని తీసుకున్నాడు. ఎట్లా అంటే ఒకే రోజు ఆయా సంస్థానాల్లో ఉన్నటువంటి యూదులందరినీ చంపేయటం. ఒకే రోజు కొన్ని వేల లక్షల మంది ఉన్నారు యూదులు బబులోను దేశంలో. ఒకే రోజు వాళ్ళందరినీ చంపేయాలి. ఆ ప్లాన్ చేశాడు. దేనికి ఇలా ప్లాన్ చేశాడు, ఎందుకు అలా పగబెట్టుకున్నాడు యూదుల మీదంటే, మొర్దెకై అనేటువంటి ఒక యూదుడు తనకు తల వంచి నమస్కారం చేయలేదని, తనను మాత్రమే చంపితే ఇది చిన్న విషయం అని, నాకున్న గొప్పతనానికి, నాకున్న అధికారానికి అసలు ఈ జాతినే లేకుండా తుడిచిపెట్టేయాలి అనుకున్నాడు. కాబట్టి ఆ విధంగా రాజ ఆజ్ఞ తీసుకుని రాజు శాసనాలని ఆయా సంస్థానాలకి పంపించడం జరిగింది. అప్పుడు రాజు ఆజ్ఞ, రాజు శాసనాలు ఏ సంస్థానాలకైతే వెళ్ళాయో ఆ సంస్థానాల్లో ఉన్నటువంటి యూదులందరూ కూడా ఏం చేశారట, ఉపవాసాలుండి ప్రార్థన చేయడం ప్రారంభించారు. చెప్పాను కదా, మన పితరులు శ్రమ కలిగినప్పుడు ఏం చేసేవాళ్ళు, ఆ శ్రమలో వారు విడుదల పొందటానికి, ఆ శ్రమ నుంచి తప్పించబడటానికి వాళ్ళు ఉపవాసాలుండి ప్రార్థనలు చేసేవాళ్ళు. ఎప్పటి వరకు ఇలా ప్రార్థన చేసేవాళ్ళంటే దేవుని సమాధానం వచ్చేంత వరకు కూడా వారు ఉపవాస ప్రార్థన చేస్తూనే ఉండేవాళ్ళు. అలా ఆ సంస్థానాల్లో ఉన్నటువంటి యూదులందరూ కూడా, అంటే బబులోను దేశంలో ఆయా సంస్థానాల్లో ఉన్న యూదులందరూ ఎవరెవరికైతే తాకీదులు అందాయో వాళ్ళందరూ కూడా ఏం చేశారు, ఉపవాసాలుండి మహా దుఃఖముతో రోదన చేస్తున్నారు, కన్నీళ్లతో దేవునికి ప్రార్థన చేస్తున్నారు. ఈ శ్రమ నుంచి, ఈ ఉపద్రవం నుంచి, ఈ మరణం నుంచి మమ్మల్ని తప్పించిన ఆయన అని దేవునికి ప్రార్థన చేస్తున్నారు. అంతేకాదు మొర్దెకై ఏం చేశాడంటే ఎస్తేరు దగ్గరికి ఒక తాకీదు రాయించి పంపించాడు, ఒక లెటర్ రాసి పంపించాడు. ఈ విధంగా హామాను అనేటువంటి వాడు మనందరి యూదులైనటువంటి మనందరి మీద పగబట్టుకుని మరి ఒకే రోజు ఆయా సంస్థానాల్లో ఉన్నటువంటి యూదులందరినీ చంపేయాలని మరి రాజు ఆజ్ఞను, రాజు శాసనాన్ని తీసుకున్నాడు. ఇప్పటికే ఆ తాకీదులు ఆయా సంస్థానానికి వెళ్ళిపోయాయి. మరి అక్కడున్న యూదులు ఉపవాసాల నుండి ప్రార్థన చేస్తున్నారు. మరి నువ్వు దయచేసి యూదుల పక్షంగా రాజు దగ్గరికి వెళ్ళి నువ్వు విజ్ఞాపన చేయి, రాజు దగ్గరికి వెళ్ళి మాట్లాడు యూదుల పక్షంగా అని ఆయన ఒక లెటర్ రాసి పంపించాడు. పంపిస్తే ఆ సమాచారం ఆమె తెలుసుకొని ఆమె అంది, అయ్యా మరి నేను ఇప్పటికీ 4 రోజుల నుంచి రాజు సన్నిధికి వెళ్ళటం లేదు, నేను వెళ్ళట్లేదు. ఎందుకంటే రాజు ఆజ్ఞ లేకుండా, ఆయన పర్మిషన్ లేకుండా స్త్రీ కానీ పురుషుడు కానీ ఆయన సన్నిధికి వెళితే వాళ్ళ మరణశిక్షకు పాత్రులని కఠిన ఆజ్ఞ ఉంది కదా, అది మీ అందరికీ తెలిసిందే కదా. మరి నాకు ఇంతవరకు రాజు సన్నిధికి రావాలని ఆజ్ఞ అవ్వలేదు, మరి దయచేసి నన్ను మన్నించండి అని అంది. అప్పుడు మొర్దెకై అన్నాడు, ఇలా అని తప్పించుకుంటున్నావేమో, యూదుల్లో నువ్వు ఒక్కదానివే తప్పించుకుంటావు అనుకుంటున్నావేమో, ఇది నీకు కూడా వర్తిస్తుంది, జాగ్రత్త.
ఒకవేళ నీ నుంచి సహాయం రాకపోయినా యూదులకు వేరే దిక్కు నుంచి సహాయం వస్తుంది. అసలు ఈ సమయం కోసమే కదా దేవుడు నేను రాజుగా రాణిగా నియమించాడు, ఎందుకు అలా మాట్లాడుతున్నావు నువ్వు అని ఆమెను కాస్త గద్దించినట్టుగా మాట్లాడాడు. అప్పుడు ఎస్తేరు ధైర్యం తెచ్చుకొని ఆమె ఏమందో చదవండి. అదే ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 15వ వాక్యం. ఆమె ఏమందో చదవండి. అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో ఇలా అనెను, నీవు వెళ్ళి షూషాను నందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరానికి సమకూర్చి. చూసారా, షూషాను కోట నందు కనపడిన యూదులందరినీ నువ్వు ఏం చేయాలి? సమాజ మందిరములో సమకూర్చి. సమాజ మందిరాలు అంటే వాళ్ళు దేవునికి ప్రార్థన చేయడానికి కూడుకునే మందిరాలను సమాజ మందిరాలు అంటారు. మనకి ఇది కూడా సమాజ మందిరమే. అలా సమాజ మందిరానికి సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముండి 3 దినములు అన్నపానములు చేయకుండా ఉండుడి. నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసం ఉంటాము. ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తమైనను నేను రాజు నొద్దకు ప్రవేశించదును. చాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏముంటుంది? ఎస్తేరు మొర్దెకై మాటలు విని ఎస్తేరు రాణి ఏముంటుంది? సరే, మీరు చెప్పినట్లుగానే నేను రాజుని కలుసుకుంటాను, రాజుతో మాట్లాడతాను. కానీ రాజు దగ్గరికి వెళ్ళేదానికి నాకు సెలవు లేదు కదా, ఇంకా రాజు తన సెలవు ప్రకారం నన్ను రమ్మని చెప్పలేదు కదా. కాబట్టి ఆయన సెలవు లేకుండా నేను ఆయన సన్నిధికి వెళ్తే, ఆయన అంతర్గృహానికి వెళ్తే నా ప్రాణాలు పోవచ్చు. ఒకవేళ నా ప్రాణాలు పోయినా పర్వాలేదు, కానీ మన జాతి రక్షించబడాలని నేను వెళ్తాను. అయితే మీరందరూ నేను వెళ్ళకముందు ఏం చేయాలి అని అంటే, మీరు వెళ్ళి షూషాను కోటలో ఉన్నటువంటి యూదులందరినీ సమాజ మందిరములో సమకూర్చి నా కోసం 3 దినములు అన్నపానాలు మానేసి ఉపవాసాలుండి ప్రార్థనలు చేయండి. నేను ఉపవాసం ఉంటాను, నా దగ్గర ఉన్న పనికత్తెలు కూడా ఉపవాసం ఉంటారు అని చెప్పేసి ఆ విధంగా ఆమె మొర్దెకైకి జవాబిచ్చింది. అప్పుడు మొర్దెకై వెళ్ళి ఆయన షూషాను కోటలో కనబడిన యూదులందరినీ కూడా ఒక సమాజ మందిరంలో పోగు చేసి వాళ్ళందరూ ఉపవాసాలుండి ప్రార్థన చేయడం ప్రారంభించారు. ఎస్తేరు కూడా 3 రోజులు ఉపవాసం ఉంది, తన చెలికత్తెలు 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. ఆ 3వ రోజు ఆమె ఏం చేసిందంటే రాజు సన్నిధికి వెళ్ళి నిలబడింది. రాజు సన్నిధికి వెళ్ళి అంటే పిలవకుండానే రాజు సన్నిధికి వెళ్ళి నిలబడితే, ఒకవేళ రాజు కనికరం కలిగి రాజదండం ఆయన వైపు చూపించాడు అనుకోండి, రాజు దండం ఉంటుంది కదా, చేతిలో దండం ఉంటుంది కదా, ఆ దండాన్ని ఒకవేళ ఆయన వైపు చూపించాడు అనుకోండి, ఆమె బ్రతికినట్టే. రాజదండాన్ని ఆమె వైపు చూపించకపోతే ఆమె చనిపోయినట్టే, చంపించేస్తాడు, మరణశిక్ష వేసేస్తాడు. అలా ఉంటాయి రాజుల పరిపాలన. అందుకే ఆ రాజు దయ కలగాలని ఎస్తేరు రాణి ఏం చేసింది? 3 దినాలు ఉపవాసం ఉంది. అంతేకాదు మొర్దెకై యూదులందరూ కూడా షూషాను కోటలో ఏం చేశారు? ఉపవాసాలు ఉన్నారు. వారు చేసిన ఉపవాస ప్రార్థనలు, ఏమి చేసిన ఉపవాస ప్రార్థనలు, యూదులందరూ చేస్తున్న ఉపవాస ప్రార్థనలు దేవుడు ఆలకించి ఏం చేశాడు? ఎప్పుడైతే ఎస్తేరు రాజ సన్నిధికి వెళ్ళి నిలబడిందో, ఆయన అంతర్గృహంలో నిలబడిందో, వెంటనే రాజుకు ఆమె దయ కలిగి ఏం చేశాడంటే రాజు తన దండాన్ని ఆమె వైపు అలా చూపించాడు. గట్టిగా చప్పలు కొట్టండి, దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రాజదండాన్ని చూపించాడు. అప్పుడు అడిగాడు రాజు, ఎస్తేరు ఏంటి ఇలా వచ్చావు, నీకేం కావాలి అని చెప్పేసి ఆమెను అడిగి, నా రాజ్యంలో నీకు సగం మట్టు కావాలా, నీకు ఇచ్చేస్తాను, ఏం కావాలో అడుగు నీకు ఇచ్చేస్తానని ప్రేమగా ఆమెతో మాట్లాడుతున్నాడు. అంటే ఆమెను చూడగానే ఆయనకి దయ కలిగిందంటే, చక్రవర్తికి దయ కలిగిందంటే ఎవరు ఆయనకి దయ కలిగేటట్లు చేశారు చెప్పండి? దేవుడే
ఆమె మీద ఆయనకి దయ కలిగేటట్లు చేశాడు. లేకపోతే ఆమెకు మరణశిక్ష పడేది. ఒకవేళ అహష్వేరోషు రాజుకి దయ కలగకపోతే, చక్రవర్తికి దయ కలగకపోతే ఏమయ్యేది? రాణి చనిపోయేది. అంటే ఆమె తెగించే వచ్చింది, త్యాగపూరితమైన మనసుతోనే వచ్చింది. ఎందుకంటే యూదులైన తన ప్రజల్ని రక్షించాలని ఉద్దేశంతో. ప్రియమైన దేవుని పిల్లరా, ఆ విధంగా రాజుకు దయ కలగటం, ఆ తర్వాత ఆమెకి ఏం కావాలని ఆమెను అడగటం, ఇవన్నీ జరిగిన తర్వాత ఆమె తన ఇంటికి భోజనానికి ఆహ్వానించింది. ఆ భోజనానికి ఆహ్వానించిన తర్వాత ఆమెకి ఏం కావాలో ఆమెను అడిగినప్పుడు అప్పుడు ఎస్తేరు చెప్పింది, రాజా, హామాను అనేటువంటి వాడు యూదుల మీద పగబట్టి వాడందరినీ ఒకే దినమున నాశనం చేయడానికి పూనుకున్నాడు. మీ నుంచి ఆజ్ఞను, శాసనాన్ని కూడా తీసుకున్నాడు. ఈ విధంగా మా మీద కుట్ర చేశాడు అని చెప్పేసి ఎప్పుడైతే ఆ ఎస్తేరు ఆ విషయాన్ని అతనికి తెలియచేసిందో, రాజు ఎవరి పక్షాన ఉన్నారు? ఎస్తేరు పక్షానే ఉన్నాడు. నిజానికి హామాన్ అంటే రాజుకి చాలా ఇష్టం. హామాను రాజుకి మంచి స్నేహితుడు. నిజానికి ఎవరికి సపోర్ట్ చేయాలి? హామాన్కే సపోర్ట్ చేయాలి. నా స్నేహితుడు నేను చంపుకోలేను, అతను నాకు నమ్మకస్తుడు, అతనంటే నాకు ఇష్టం అని చెప్పాలి. కానీ ఆ విషయంలో దేవుడు తన మనసుని మార్చేశాడు. అప్పుడు ఆయన ఏం చేశాడంటే, హామానుని మొర్దెకై కోసం హామాను చేయించినటువంటి ఉరి కంబం ఏదైతే ఉందో ఆ ఉరికొయ్య మీద అతన్నే ఎక్కించి చంపించేశాడు, ఉరి తీయించేశాడు. ఈ హామాను ఉరికొయ్య ఎవరి కోసం తయారు చేశాడు అనుకుంటున్నారు? మొర్దెకై కోసం తయారు చేయించాడు. ఎందుకంటే మొర్దెకై అనేవాడు హామానికి నమస్కారం చేయలేదని అతని మీద పగబెట్టుకుని ఏం చేశాడు? 75 అడుగుల ఎత్తుగలిగినటువంటి ఉరికొయ్యని చేయించి తన ఇంటి ముందు పెట్టాడు, తన ఇంటి ముందు ఏలాడదీయాలని. ఏ మొర్దెకై కోసమైతే ఆ ఉరికొయ్యని చేయించాడో ఆ ఉరికొయ్య మీద చక్రవర్తి ఏం చేశాడు? హామానుని వేలాడ తీయించాడు, హామాను పిల్లల్ని వేలాడ తీయించాడు. దేవునికి స్తోత్ర. ఆ విధంగా యూదులను చంపాలి అనుకున్నటువంటి శత్రువులైనటువంటి హామాను పిల్లల్ని, హామానికి సహకరించిన వారందరినీ కూడా దేవుడు ఏం చేశాడు? ఉరికంబం ఎక్కించాడు. చూసారా ప్రియమైన దేవుని పిల్లరా? అంటే ఈ కార్యక్రమం అంతా కూడా ఎలా జరిగింది, ఎవరి ద్వారా జరిగింది, వీళ్ళకి విడుదల ఎలా కలిగింది, ఈ ఉపద్రవం నుంచి, ఈ మరణం నుంచి యూదులు ఎలా తప్పించబడ్డారు అని అంటే ఉపవాస ప్రార్థన. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఉపవాస ప్రార్థన వలన ఆ యూదులు మరణం నుంచి తప్పించబడ్డారు. లేకుంటే ఆనాడే యూదులందరూ భూస్థాపన అయిపోయేవాళ్ళు. యోధా జాతి అనేది భూమి మీద ఉండేది కాదు ప్రియమైన దేవుని పిల్లరా. మరి గొప్ప ఆ ఉపద్రవం నుంచి వారిని విడిపించింది ఏంటంటే వారు చేసినటువంటి ఉపవాస ప్రార్థన. ఎస్తేరు ఉపవాసం, తన పనికత్తెలు ఉపవాసం ఉన్నారు, మొర్దెకై ఉపవాసం ఉన్నాడు. యూదులందరూ ఆయా సంస్థానాలు ఎక్కడెక్కడైతే ఉన్నారు యూదులందరూ, వాళ్ళందరూ కూడా ఏం చేశారు? ఉపవాసాలుండి మహా దుఃఖములో, మహారోదనములో మునిగిపోయి ప్రార్థనలు చేశారు. మరి వారు చేసినటువంటి ఆ ఉపవాస ప్రార్థనలు దేవుడు అంగీకరించాడా లేదా? ఆ ఉపవాస ప్రార్థన వలన వాళ్ళకు వచ్చే కీడు తొలగిపోయి మేలు కలిగిందా? కలిగింది. అంతేకాదు ఆ తర్వాత చక్రవర్తి ఏం చేశాడు తెలుసా? మొర్దెకైని ఆ దేశానికి ప్రధానమంత్రిని చేశాడు. దేవునికి స్తోత్ర. యూదులందరూ కాపాడబడ్డారు, ఎవరికి హాని జరగలేదు. అంటే ఒక ఉపవాస ప్రార్థన రాజ ఆజ్ఞను సైతం ఏం చేసింది? మార్చేసింది. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. రాజాజ్ఞ కూడా ఏం చేసింది? మార్చేసింది ఉపవాస ప్రార్థన. నిజానికి రాజు ఆజ్ఞ శాసనం చేశాడు అనుకోండి, దాన్ని ఎవరు మార్చలేరు.
అలా మారిస్తే ఆయనకి విలువ ఉండదు. కానీ అటువంటి రాజాజ్ఞ సైతం దేవుడు ఏం చేశాడు? మార్చేశాడు. అలా ఎస్తేరు, మొర్దెకై, యూదులందరూ కలిసి చేసినటువంటి ఉపవాస ప్రార్థన వలన వారు మరణము నుంచి తప్పించబడ్డారు. అంటే ఉపవాస ప్రార్థనలు ఎందుకు చేస్తారని చెప్పాను? శ్రమలు కలిగినప్పుడు ఆ శ్రమల్లోంచి విడుదల పొందటానికి ఉపవాస ప్రార్థనలు చేస్తారు. రెండవది, వారు ఎక్కడికైనా ప్రయాణాలు చేస్తున్నా, ఏదైనా కార్యాలు తలపెట్టినా ఆ ప్రయాణాలు, ఆ కార్యాలు సఫలం అవ్వాలని వాళ్ళు ఏం చేసేవాళ్ళు? ఉపవాస ప్రార్థనలు చేసేవాళ్ళు. దానికి ఒక ఉదాహరణ చెప్తాను. ఎజ్రా గ్రంథం, ఇది ఇలా మీ మనసులో పెట్టుకోండి. దానికి ఒక ఉదాహరణ ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయము 21వ వాక్యం చదవండి. 21వ వాక్యం. అప్పుడు దేవుని సన్నిధిని మమ్మును మేము దుఃఖపరుచుకుని మాకును మా చిన్నవానికిని మా ఆస్తికిని, మాకు మా చిన్నవానికి మా ఆస్తికిని శుభ ప్రయాణము కలుగుటకు ఆయనను వేడుకొనుటకు అహావా అను నది దగ్గర ఉపవాస ఉండుమనునని ఉపవాసం ఉండండి ప్రకటించి తిని. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఎవరు ఈ మాటలు చెప్తున్నారు ఇక్కడ అనంటే ఎజ్రా గారు చెప్తున్నాడు. ఎవరు? ఎజ్రా గారు చెప్తున్నాడు. ఎజ్రా అంటే ప్రధాన యాజకుడు, శాస్త్రి అంటారు. ఈయన్ని ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా ఎరిగినటువంటి వాడు ఎజ్రా శాస్త్రి, ప్రధాన యాజకుడు. ఈయన నాయకత్వంలో బబులోనులో ఉన్నటువంటి ఆ ఇశ్రాయేలీల యూదుల కుటుంబాల్లో పెద్దల్ని ఆయన తీసుకుని యెరూషలేముకి వెళ్తున్నాడు. అంటే యోధా దేశానికి వెళ్తున్నాడు. వాళ్ళ దగ్గర దేవుని మందిరానికి సంబంధించినటువంటి వెండి బంగారాల ద్రవ్యం కొంత ఉంది వాళ్ళ దగ్గర. దేవుని మందిరానికి సంబంధించి వెండి బంగారాలు ద్రవ్యాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. అవన్నీ తీసుకెళ్ళి దేవుని మందిరంలో ఉంచాలి. ప్రియమైన దేవుని పిల్లరా, ఆ పరిస్థితుల్లో వాళ్ళు ఎంతమంది బయలుదేరారంటే బబులోను నుంచి ఇంచుమించు 1496 మంది బయలుదేరారు. పెద్దలు, వాళ్ళ భార్యలు, వాళ్ళ పిల్లలు అంతా కలిపితే ఇంచుమించు 5000 మంది ఉన్నారు. ఎంతమంది? 5000 మంది ఉన్నారు. ఈ 5000 మంది వాళ్ళ యొక్క పశువులు, అలాగే వెండి బంగారాలు, ద్రవ్యం, ధనం, ధాన్యం ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి. అయితే వారు వెళ్ళే ప్రయాణంలో వాళ్ళకి ఏంటి ఇబ్బంది అనంటే, అప్పట్లో ప్రయాణాలు చేసేటప్పుడు దోపిడీ దొంగలు దోచుకునేవాళ్ళు. దోపిడీ దొంగలు ఏం చేసేవాళ్ళు? వాళ్ళని చంపేసి, దారిలోనే వాళ్ళని చంపేసి వాళ్ళని దోచేసుకునేవాళ్ళు. వాళ్ళ దగ్గర ఉన్నవన్నీ తీసుకుని వెళ్ళిపోయేవాళ్ళు. రెండవది, వాళ్ళ శత్రువులు ఎవరైనా ఉంటే వాళ్ళ శత్రువులు వాళ్ళని వెంబడించి లేదా కాపు కాసి వాళ్ళని చంపేసి వాళ్ళ దగ్గర ఉన్న ద్రవ్యం అంతటిని తీసుకునేవాళ్ళు. ఇలా చేసేవాళ్ళు ఆ రోజుల్లో. అయితే రాజు దగ్గర పర్మిషన్ తీసుకుని వెళ్తున్నారు కదా వీళ్ళు. వెళ్ళేటప్పుడు, అయ్యా మాకు ఎలాగో మా దేశానికి వెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చారు కదా, అలాగే మాతో కూడా సైన్యాన్ని పంపించండి అని అడగటానికి ఆయనకి సిగ్గుగా అనిపించిందట. ఎవరికి? ఎజ్రా గారికి. ఎందుకు అనిపించింది అని అంటే, ఇంతకుముందు రాజుతో వాళ్ళు కొన్ని విషయాలు చెప్పారు. మా దేవుడు గొప్పవాడు, మేము ఎక్కడికి వెళ్ళినా మాకు తోడుగా ఉంటాడు, ఆయన మేలు చేసే వారి విషయంలో తోడుగా ఉండి వారిని రక్షిస్తాడు అని దేవుని గురించి గొప్పగా చెప్పాడట ఎజ్రా గారు. కాబట్టి అలా గొప్పగా చెప్పినటువంటి ఆయన మాతో కూడా సైన్యాన్ని పంపించండి అని అంటే, ఎక్కడ ఈ రాజు నన్ను ఎగతాళి చేస్తాడో, అపహాస్యం చేస్తాడోనని ఆయన కాస్త ఆలోచించి సంకోచించి సైన్యాన్ని పంపించమని అడగలేదట. అదే సైన్యాన్ని పంపించి ఉంటే వాళ్ళు ఉపవాస ప్రార్థన చేయాల్సిన అవసరం ఉండేది కాదు. ఇప్పుడు వాళ్ళు ఒంటరిగా వెళ్తున్నారు.
దారి మధ్యలో దోపిడీ దొంగల్లో ఎవరైనా దోచుకోవచ్చు, లేదా శత్రువులను హతమార్చి వాళ్ళ దగ్గర ఉన్నవన్నీ దోచేసుకోవచ్చు. కాబట్టి ఆయన ఏం చేశాడంటే వాళ్ళ ప్రయాణం క్షేమంగా సాగటానికి, వాళ్ళ ప్రాణాలతో ఆ యోధా దేశంలో అడుగు పెట్టడానికి వారు, వారి భార్యలు, వారి పిల్లలు, వారి దగ్గర ఉన్న వెండి బంగారాలు, దేవుని మందిరానికి సంబంధించిన సేవోపకరణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్షేమంగా యోధా దేశంలో అడుగు పెట్టాలని ఏం చేశారు వాళ్ళు తలపెట్టిన కార్యం సఫలమవ్వాలని, వారి ప్రయాణం సఫలమవ్వాలని ఏం చేశాడు? ఉపవాస ప్రార్థన ప్రకటించాడు ఎజ్రా గారు. అప్పుడు వాళ్ళంతా కూడా ఉపవాసం ఉండి అహావా నది దగ్గర ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు వాళ్ళ ప్రార్థన ఆలకించాడో లేదు చదవండి. అక్కడ అదే 23వ వాక్యం చదవండి. మేము ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి మా దేవునిని వేడుకొనగా ఆయన మా మనవి అంగీకరించెను. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. మనవి ఆలకించాడా, ఆలకించలేదా? ఉపవాసాలుండి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు మన మనవి ఆలకిస్తాడు అనే దానికి ఉదాహరణలు ఇవన్నీ. అర్థమైందా? ఖచ్చితంగా ఆయన మన మనవి ఆలకిస్తాడు. ఆలకించి ఏం చేశాడు? దేవుడు వాళ్ళ ప్రయాణం అంతట్లో తోడుగా ఉన్నాడట. 31వ వాక్యం చదవండి. 31వ వాక్యం. మేము మొదటి నెల 12వ దినమందు యెరూషలేమునకు వచ్చుటకై అహావా నది దగ్గర నుంచి బయలుదేరగా మా దేవుని హస్తము మాకు తోడుగా ఉండి. చూసారా? మా దేవుని హస్తము మాకు తోడుగా ఉండి శత్రువుల చేతి నుండి మార్గమందు పొంచి ఉన్న వారి చేతి నుండి మమ్ములను తప్పించినందున. చూసారా? మార్గమందు పొంచి ఉండి వారి చేతి నుంచి, మా శత్రువుల నుంచి మమ్మల్ని ఆయన హస్తం తప్పించినందున మేము యెరూషలేమునకు వచ్చి 3 దినములు అక్కడ బస చేసితిమి. అప్పటికి ఎన్ని రోజులు అవుతుందంటే అక్కడికి వచ్చి? 3 దినాలు. అంటే వాళ్ళ ప్రయాణంలో వాళ్ళు క్షేమంగా వెళ్ళారా? చెప్పండి, వెళ్ళారా? ప్రయాణం సాగక మునుపు ఏం చేశారు వాళ్ళు? ప్రయాణం చేయకముందు ఏం చేశారు? ప్రయాణం చక్కగా సాగాలని, ప్రయాణంలో ఎటువంటి ఇబ్బందులు, ఆటంకాలు, ప్రమాదాలు జరగకుండా ఉండాలని, దోపిడీ దొంగలు, శత్రువుల వలన హతం చేయకుండా ఉండాలని ఏం చేశారు? ప్రయాణానికి ముందు ఏం చేశారు? ఉపవాస ప్రార్థనలు చేశారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ ఉపవాస ప్రార్థనలకు దేవుడు జవాబు ఇచ్చారా? ఇచ్చారు. దేవుడు తోడుగా ఉన్నాడా? ఉన్నాడు. ఏం చేశాడు? వాళ్ళ మార్గం అంతట్లో తోడుగా ఉండి శత్రువులు కానివ్వండి, దోపిడీ దొంగలు కానివ్వండి, వాళ్ళ మీద ఎటువంటి దాడి చేయకుండా వారిని కాపాడాడా లేదా? క్షేమంగా వారిని తీసుకెళ్ళిపోయాడు. యెరూషలేము పట్టణాన్ని తీసుకెళ్ళిపోయాడు. వారిలో ఒక్కరు కూడా నశించలేదు, ఒక్కల ప్రాణాలకు కూడా ఏ హాని జరగలేదు. అంత చక్కగా దేవుడు వారిని తోడుగా ఉండి నడిపించుకుని వెళ్ళాడు. దీనికి కారణం ఏంటి? వారు చేసిన ఉపవాస ప్రార్థన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది ఉపవాస ప్రార్థన వలన కలిగే మేలు. ఇది కూడా మీ మనసులో పెట్టుకోండి. 3వది, నీనెవే పట్టణంలో ఉన్నటువంటి ఆనాటి మనుషులంతా కూడా దేవుని ఎదుట బహు దుర్మార్గమైనటువంటి పనులు చేస్తున్నారట. భయంకరంగా చెడిపోయారట వాళ్ళు నీనెవే పట్టణంలో. అలా చెడిపోయినటువంటి వారిని, దుర్మార్గంగా ప్రవర్తిస్తున్న వారిని దేవుడు శిక్షించాలనుకున్నాడు. అనుకుని ఆయన ఏం చేశాడో తెలుసా? మరలా ఒక అవకాశం ఇచ్చి చూద్దాం, ఈసారైనా వీళ్ళు మారుతారేమో అన్నట్లుగా ఒక అవకాశం ఇచ్చి చూద్దామని చెప్పేసి యోనా గారిని నీనెవే పట్టణానికి పంపించాడు. ఆ చరిత్ర అంతా మనకు తెలుసు కదా.
నీనెవె పట్టణాన్ని పంపిస్తే ఆయన ఏం చేశాడు? తర్షీష్కి వెళ్ళాడు. దేవుడు పెద్ద పెనుగాలిని తుఫాను రప్పించి ఏం చేశాడు? వాడని అతలాకుతలం చేశాడు. ఆ తర్వాత ఆ వాడలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా యోనా గారిని ఏం చేశారు? సముద్రంలో ఎత్తిపారేశారు. ఆ తర్వాత ఆయన తిమింగలం పెద్ద చేప ఒకటి మింగేసింది. ఆ చేప కడుపులో ఉండి ఆయన ప్రార్థన చేశాడు. ఆ తర్వాత దేవుడు దానికి ఆజ్ఞాపిస్తే ఆ చేప అతన్ని తీసుకొచ్చి ఒడ్డుకి కక్కేసింది. అప్పుడు రెండవసారి దేవుని వాక్కు యోనా గారికి ప్రత్యక్షమై చెప్పింది. ఆయన చెప్పాడు, వెళ్ళు, నీనెవె పట్టణానికి వెళ్ళు. ఇంకా 40 రోజుల్లో ఈ పట్టణం దేవుడు నాశనం చేయబోతున్నాడని చెప్పు. వాళ్ళ క్రియలను, వాళ్ళ ప్రవర్తన మార్చుకోమని చెప్పు అని దేవుడు యోనా గారికి చెప్తే, ఆ విషయాన్ని ఆయనకి ఇష్టం లేకపోయినా ఏం చేశాడు? ఆయనకి ఇష్టం లేకపోయినా ఏం చేశాడు? ఎలాగో ఈ పట్టణంలో మనుషులు మారిళ్ళు, దుర్మార్గులు వీళ్ళు, చెప్తాను, మామూలుగా చెబుతాను, వాళ్ళు ఎలాగో వినరు, దేవుని ఉగ్రత ఖచ్చితంగా దీని మీదకి దిగొస్తుంది, వీళ్ళందరూ నాశనం అయిపోతారు, అది నాకు కావాలి అనుకున్నాడు. కానీ ఆయన ఏం చేశాడంటే ఒక దిన ప్రయాణం అంత దూరం ప్రయాణం చేశాడు. ఒక దిన ప్రయాణం అంతా నడుచుకుంటూ వెళ్ళి దేవుని వాక్యాన్ని ప్రకటించాడు. ఇదిగో నీనెవె పట్టణస్థులారా, మీరు చేసినటువంటి దుర్మార్గ క్రియలన్నింటినీ దేవుడు చూశాడు. మిమ్మల్ని అందరినీ ఇంకా 40 రోజుల్లో ఈ పట్టణాన్ని నాశనం చేయబోతున్నాడు అని ప్రకటన చేశాడు. అలా ప్రకటన చేసేసరికి వాళ్ళు ఏం చేశారు? 5వ వాక్యం చదవండి. నీనెవె పట్టణస్థులు దేవుని యందు విశ్వాసం ఉంచి, ఇది ఒక్కసారి ప్రకటిస్తే ఒక్కసారి ప్రకటించాడు, 2-3 సార్లు ప్రకటించలా. 2-3 సార్లు ప్రకటించడం కూడా ఆయనకి ఇష్టం లేదు, ఒక్కసారి ప్రకటించాడు. ఎందుకు 2-3 సార్లు ప్రకటించడానికి ఇష్టం లేదంటే, నీనెవె పట్టణస్థులు మంచివాళ్ళు కాదు, బహుదుర్మార్గులు. దేవుడు అన్నాడు కదండి, బహుదుర్మార్గులు వాళ్ళని. అందులో ఈ నీనెవె పట్టణస్థులు ఇశ్రాయేలీయులను ఒకప్పుడు చాలా బాధ పెట్టారు, చాలా ఘోరంగా వాళ్ళని హింస పెట్టారు, ఎంతోమందిని చంపేశారు. మరి యోనా గారు కూడా ఒక యూదుడే కదండి. అందుకనే ఈ దుర్మార్గులైనటువంటి నీనెవె వారు బ్రతికే కంటే చనిపోవటమే మంచిదని ఆయన మనసులో ఉంది. కానీ దేవునికేమో వాళ్ళు నశించిపోకుండా రక్షించబడితే బాగుంటుందని దేవునికి మనసులో ఉంది. చూసారా ప్రియమైన దేవుని పిల్లారా? ఎందుకని? యోనా వారిని కనలేదు కదా, దేవుడు వారిని కన్నాడు. దేవునికి స్తోత్ర. భూమి మీద ఉన్న మనుషులందరికీ తండ్రి దేవుడే కదా. అందుకే ఆయనకి వాళ్ళని పోగొట్టుకోవడం ఇష్టం లేదు. 140,000 మంది జనం ఉన్నటువంటి ఆ పట్టణం, అది అంత పెద్ద పట్టణం, అప్పట్లోనే మహానగరం అని పిలువబడింది. అప్పట్లో ఆ మహానగరంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నశించిపోవటం దేవునికి ఇష్టం లేదు. అందుకే వారికి ప్రకటన చేయమంటే ఇంకేం ఇష్టం లేదు యోనా గారికి. అయినా ప్రకటించాడు. ప్రకటిస్తే వాళ్ళు ఏం చేశారు? ఒక్కసారి చేసిన ప్రకటనకి వారు ఏం చేశారు? మారు మనసు పొందారు, దేవుని యందు విశ్వాసం ఉంచారు. ఏం చేశారు? వారు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి, గనులేమి అల్పులేమి అందరూ గోనె పట్ట కట్టుకున్నారు. గనులేంటి, అల్పులేంటి, అందరూ గోనె పట్ట కట్టుకున్నారు. అప్పట్లో మన పితరులు వాళ్ళకి ఏదైనా శ్రమ దుఃఖం కలిగిందనుకోండి, లేదంటే వాళ్ళు ఏదైనా దేవుని ఎదురు ఏదైనా తప్పు చేశారనుకోండి, దేవుని శిక్ష వాళ్ళ మీదకి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే, ఆ గోనె పట్ట కట్ట బట్టలన్నీ తీసేసి గోనె పట్ట వాడు ధరించుకొని బూడిద పోసుకొని ఆ బూడిదలో కూర్చునేవాళ్ళు. ఇది దేనికి సాదృశ్యం అని అంటే, భయంకరమైన విచారానికి సాదృశ్యం. తను తాను తగ్గించుకొని పశ్చాత్తాపడుతున్నాడనే దానికి అది సాదృశ్యం. గోనె పట్ట కట్టుకొని బూడిద పోసుకోవటం అంటే అది భయంకరమైన విచారానికి, పశ్చాత్తాపానికి సాదృశ్యం. అర్థమైందా? అందుకే మన పితరులు అలా చేశారు. ఇప్పుడు మనం గోనె పట్టాలు కట్టుకోవాల్సిన అవసరం లేదులే.
మనకు ఆ పరిస్థితి ఏం లేదు. గోనె పట్ట కట్టుకొని బూడిద పోసుకోవాల్సిన అవసరత మనకిప్పుడు లేదు. ఎందుకంటే మన ప్రభు అయిన యేసు క్రీస్తు చిందించిన రక్తం వలన మనకి పాప శాప విమోచన కలిగింది. ఆమేన్. ఇప్పుడు మన పశ్చాత్తాపంతో మన పాపాలను ఆయన సన్నిధిలో ఒప్పుకుంటే మన పాపాలన్నీ క్షమించబడతాయి. ఇప్పుడు మనం గోనె పట్టాలు కట్టుకోవాల్సిన అవసరం లేదు, బూడిదలో కూర్చోవాల్సిన అవసరం లేదు, మేకల్ని గొర్రెల్ని బలి ఇవ్వాల్సిన అవసరం అంతకంటే లేదు. దేవునికి స్తోత్రా, హల్లెలూయా. ఆ విధంగా వాళ్ళంతా గోనె పట్ట కట్టుకుని బూడిదలో కూర్చున్నారు. ఈ విషయం నీనేవేని పరిపాలిస్తున్న రాజుకు కూడా వినపడింది. వినపడి ఆయన ఏం చేశాడు, ఆయన కూడా తన సింహాసనం మీద కింద దిగి తన రాజవస్త్రాలను తీసేసి ఆయన కూడా గోనె పట్ట కట్టుకొని బూడిద పోసుకొని బూడిదలో కూర్చున్నాడు ఆయన కూడా. ఆ తర్వాత ఏం చేశాడు తెలుసా, ఆయన మంత్రులు అందరూ కలిసి ఆ పట్టణంలో ఉన్నటువంటి వారందరికీ ఒక శాసనం జారీ చేశారు. ఏంటంటే, మీరు, మీ పిల్లలు, మీ పశువులు అందరూ కూడా ఉపవాస దినం ప్రకటించండి. మీరందరూ గోనె పట్టాలు కట్టుకోండి, మీరందరూ బూడిద పోసుకొని బూడిదలో కూర్చోండి. ఎందుకంటే దేవుని ఎదుట భయంకరమైన తప్పులు మనం ఎన్నో చేశాం, దుర్మార్గంగా ప్రవర్తించాం. ఆ దేవుడు కోపావేశుడైపోయాడు, మన మీద కోపంగా ఉన్నాడు. ఆయన మన పట్టణాన్ని నాశనం చేయాలనుకుంటున్నాడు. కాబట్టి ఆయన మన పట్టణాన్ని నాశనం చేయకుండా ఉండాలి అని అంటే మనందరం ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం, మనందరం పశ్చాత్తాపడదాం, ఆ దేవుని ఎదుట మన పాపాలని ఒప్పుకుందాం అని పసిపిల్లలతో సహా అందరినీ ఏం చేశారట, ఉపవాసాలు ఉంచారట. పశువులతో సహా గోనె పట్టలు కట్టించారట, పశువులతో సహా. అంటే ఎంత భయపడిపోయారో చూడండి, దేవునికి ఎంత భయభక్తులు కలిగి ఉన్నారో చూడండి. అప్పటికి వారికి నిజమైన దేవుడు ఎవరో తెలియదు, వాళ్ళ అన్యులు. నీనేవే వారు ఎవరో నిజమైన దేవుడు వాళ్ళకి తెలియదు, వాళ్ళ అన్యులు, దేవుని ఎరగని వాళ్ళు. దేవుని ఎరగని వారైనప్పటికీ కూడా వారు ఆ దేవునికి భయపడి ఆయన ఎందుకు విశ్వాసం ఉంచారని చూసాను, విశ్వాసం ఉంచారట. విశ్వాసం ఉంచి ఆయనకి భయపడి ఉపవాస దినమును ప్రతిష్ఠించారు. వాళ్ళందరూ కూడా అప్పటి నుంచి ఉపవాసాలు ఏం చేస్తున్నారు, ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. అంతేకాదు వారు ఉపవాసాన్ని ప్రార్థన చేయటమే కాదు, అప్పటి వరకు వారు ఏ చెడ్డ పనులు చేశారో ఆ చెడ్డ పనులన్నిటిని ఏం చేశారు, వాళ్ళు చేయటం మానేశారు. దొంగతనాలు చేసేవాళ్ళు దొంగతనాలు చేయటం మానేసి కష్టపడి పని చేయటం నేర్చుకున్నారు. వ్యభిచారం చేసేవాళ్ళు వ్యభిచారం చేయటం మానేసి భర్తలకి భార్యకి నమ్మకంగా ఉన్నారు. అబద్ధాలు ఆడేవాళ్ళు అబద్ధాలు ఆడటం మానేశారు. హత్యలు చేసేవాళ్ళు హత్యలు చేయటం మానేశారు. అత్యాచారాలు చేసేవాళ్ళు అత్యాచారాలు చేయటం మానేశారు. మోసాలు చేసేవాళ్ళు మోసాలు చేయటం మానేశారు. ఇంకెవరు ఏ తప్పులైతే చేస్తున్నారో అవన్నీ కూడా మానేసి ఆ చెడు వాళ్ళలో ఉన్నటువంటి చెడుతనం అంతటిని కూడా తీసేసుకొని మంచి పనులు అంటే సత్క్రియలు చేయటం ప్రారంభించారు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఏం చేయడం ప్రారంభించారు, సత్క్రియలు చేయటం ప్రారంభించారు. 40 రోజులు దేవుడు టైం ఇచ్చాడు కదండి. మరి ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నారో, మొత్తానికి ఉపవాసాలని ప్రార్థన చేశారు. ఈ 40 రోజుల్లో వాళ్ళ ప్రవర్తన అంతటిని కూడా మార్చుకున్నారు. చెడ్డ క్రియలు మానేసి సత్క్రియలు చేయటం ప్రారంభించారు. దేవుడు వాళ్ళు చేస్తున్నటువంటి ఆ యొక్క మంచి పనులన్నిటిని చూసి, వారు మానేసినటువంటి చెడ్డ క్రియలను చూసి ఏం చేశాడు, ఆయనే తన మనస్సుని మార్చేసుకున్నాడు. శిక్షించాలి అనుకున్న దేవుడు వారిని ఏం చేశాడు, రక్షించాడు. కీడు చేయటం మానేశాడు. గట్టిగా చెప్పకూడదా, గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదా, హల్లెలూయా. అంటే వారికి పాపక్షమాపణ కలిగిందా చెప్పండి, పాపక్షమాపణ కలిగిందా, కలిగింది. వారు పాపక్షమాపణ పొందుకున్నారు. వారికి రావాల్సిన కీడు వారికి రాకుండా తొలగిపోయింది కదండి. లేకపోతే దేవుని ఉగ్రతకు వాళ్ళు పాత్రులైపోయేవాళ్ళు కదండి. దేవుని ఉగ్రత గురైపోయేవాళ్ళు కదా. దేవుడు ఆ పట్టణాన్ని నాశనం చేసేవాడు కదా.
అలా కాకుండా వారు చేసిన ఉపవాస ప్రార్థన ఎవరి మనసును మార్చింది? దేవుని మనసునే మార్చేసింది. స్తోత్రాహం, హల్లెలూయా. దేవుని మనసునే మార్చేసింది. అంటే ఉపవాస ప్రార్థనకి అంత బలం ఉందా? అంత శక్తి ఉందా? అంత ప్రభావం ఉందా? ఉంది. దేవుడే తన మనసునే మార్చేసుకున్నాడట. మామూలు విషయం కాదు కదా. ఆయన మనసును మార్చుకోవడం అంటే మామూలు విషయం కాదు కదా. ప్రియమైన దేవుని పిల్లరా, ఆ విధంగా వాళ్ళు ఉపవాసం ఉండి విరిగి నలిగిన మనసుతో దేవుణ్ణి వేడుకున్నారు. వారు చేసే చెడ్డ పనులన్నింటిని కూడా మానేశారు, మంచి పనులు చేయటం ప్రారంభించారు. దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుందంటే, దేవుడు మనలో చెడుని సహించుకోలేడు. మనం ఎలా బ్రతకాలని కోరుకుంటున్నాడు తెలుసా? మంచిగా బ్రతకాలని కోరుకుంటున్నాడు. చెడు చేయటం అంటే దేవునికి ఇష్టం ఉండదు. మంచి చేయటం అంటే చాలా 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 ఇష్టం ఆయనకి. అలా చెడు చేయటం మానేసి మంచి చేయటం ప్రారంభించారు, మంచిగా బ్రతకటం నేర్చుకున్నారు. దేవుడు అందుకే తన మనసుని మార్చుకొని శిక్షించాలనుకున్నవాడు, కీడు చేయాలనుకున్నవాడు ఆ పట్టణానికి మేలు చేశాడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. కాబట్టి ఈ విధంగా 3 విషయాలు మీతో చెప్పాను. మన పితరులు ఏ విషయాల్లో, ఏ సందర్భాలలో ఉపవాస ప్రార్థన చేసేవాళ్ళు అంటే, మొదటిది వాళ్ళకి ఏదైనా శ్రమ కలిగినప్పుడు ఉపవాసాలుండి ప్రార్థన చేసేవాళ్ళు. అలా ఉపవాసాలను ప్రార్థన చేసి ఆ శ్రమల్లో నుంచి వారు తప్పించబడేవాళ్ళు. రెండవది, వారు వెళ్ళే మార్గాల్లో వారు చేస్తున్న పనులు సఫలమవటానికి వాళ్ళు ఉపవాసాలను ప్రార్థనలు చేసేవాళ్ళు. అలాగే జరిగేది, అవునా కదా. మూడవది, వాళ్ళు ఏదైనా దేవుని ఎదురు తప్పులు చేసినప్పుడు ఏం చేసేవాళ్ళు? పాప క్షమాపణ నిమిత్తం ఉపవాసాలుండి ప్రార్థనలు చేసేవాళ్ళు. మరి వాళ్ళు చేసినటువంటి ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు అన్నిటికీ జవాబు వచ్చిందా, రాలేదా? చెప్పండి. మేలులు కలిగాయా లేవా? కీడంతా తొలగిపోయి మేలు జరిగింది వాళ్ళకి. కాబట్టి ఉపవాస ప్రార్థనలో ఉన్నటువంటి మేలు ఎంత గొప్పో మీరు ఆలోచించి, మీకేదైనా సమస్య, శోధన, ఇంకేదైనా రోగం, ఇంకేదైనా ఉంటే వాటన్నిటి నుంచి విడుదల పొందాలి అని అనుకుంటే, శ్రమల నుంచి కానీ, శ్రమల నుంచి విడుదల పొందాలనుకున్నా, లేదా మీరు చేసే కార్యాలు సఫలమవ్వాలనుకున్నా, లేదా ఏదైనా దేవునికి విరోధంగా మీరు చేసిన తప్పులు క్షమించబడాలని మీరు ఆశిస్తే, దేవుడు ఖచ్చితంగా మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు? మీ ప్రార్థన ఆలకించి మీ శ్రమల్లో నుంచి మిమ్మల్ని విడిపిస్తాడు. మీరు తలపెట్టిన కార్యాలను సఫలం చేస్తాడు. మీ పాపములైనా క్షమిస్తాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, ఉపవాస ప్రార్థన ఎంత బలమైందో, ఉపవాస ప్రార్థన ద్వారా ఎటువంటి మేలులు దేవుడు చేస్తాడో దీన్ని బట్టి మీరు విన్నారు కదా. మీరు కూడా ఉపవాసాలు ఉండి ప్రార్థన చేసుకోవటం మర్చిపోవద్దు. ఉపవాసం ఉన్నప్పుడు మన పితరులు దేవుని సమాధానం వచ్చేంతవరకు కూడా ఏం చేసేవాళ్ళు? ప్రార్థనలు చేసేవాళ్ళు. దేవుని సమాధానం వచ్చేంతవరకు ప్రార్థనలు చేస్తూ ఉండేవాళ్ళు. ఎక్కువగా వాళ్ళు ఉపవాసం ఉన్నప్పుడు దేవుని మందిరంలో ఎక్కువగా గడిపేవాళ్ళు. దేవుని మందిరంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళు. కాబట్టి ఉపవాసాలు ఉన్నప్పుడు, అందుకే నేను చెప్తున్నాను కదా, ఉపవాసం ఉన్నప్పుడు ఎక్కువగా ఎక్కడ ఉండాలి? మనం ప్రార్థనలో, దేవుని సన్నిధిలో ప్రార్థనలో ఉండాలి. ఉపవాసం ఉన్నప్పుడు మన పనులు మనం చేసుకుంటా, ఇంకేదో చేసుకుంటా, టీవీలు పెట్టుకుని టీవీలు చూసుకుంటా అలా కాలక్షేపం చేయటం కాదు. ఉపవాసం ఉన్నప్పుడు ప్రార్థన ఎక్కువగా చేసుకోవాలి. ఎందుకంటే ఉపవాసం ఉన్నప్పుడు ప్రార్థన చేసుకోకపోతే ఆ చేసిన ఉపవాసానికి అర్థం లేదు, దానివల్ల ఉపయోగం లేదు, వ్యర్థమైపోతుంది కదా. ఉపవాసం ఉన్నప్పుడు ఏం చేయాలి? మన పితరులు ఏం చేశారు? ఉపవాసాలుండి ప్రార్థనలు చేశారు. ఇంకా ఘోరంగా చేశారు. బట్టలన్నీ తీసేసి గోనె పట్టాలు చుట్టుకొని బూడిద పోసుకొని బూడిదలో అలాగే ప్రార్థన పడి చేసేవాళ్ళు. మనకు ఆ పరిస్థితి లేదు. చక్కగా మనం వస్త్రాలు ధరించుకొని ఈరోజు దేవుని సన్నిధికి వచ్చి చక్కగా కూర్చొని దేవుని ఆరాధించగలుగుతున్నాం. కాబట్టి చక్కగా ఉపవాసాలు ఉండగలిగిన వారు ఉపవాసాలుండి చక్కగా ప్రార్థన చేసుకోండి. దేవుడు మీ శ్రమలన్నిటి నుంచి మిమ్మల్ని విడిపిస్తాడు. మీరు చేసే పనులను దీవిస్తాడు. మీ పాపాలను కూడా క్షమిస్తాడు. ఇటు కృపను దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్.
అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.